సార్ ఏంటి సార్ మెగా డిఎస్సి మెగా లీక్ మెరిట్ లిస్ట్ మాయమైపోవడము, తర్వాత మెసేజ్లేమో ఎస్ఎంఎస్ ద్వారా పంపించడము, లిస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఏంటి సార్ అవకతవకలో కేవలం 16,000 పోస్టులకు సంబంధించినటువంటి మెగా డిఎస్సి అంత సమర్థవంతంగా నిర్వహించలేకపోయారు. వేలాది మంది నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నటువంటి మెగా డిఎస్సి ఇది. ఒక విషయం నేను చెప్పగలను సార్, టైమింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ప్రతిదానికి. ఇప్పుడు ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అడ్వాంటేజ్ అనండి, డిసడ్వాంటేజ్ అనండి. డిసడ్వాంటేజ్ అన్నది చుట్టూ ఉన్న దరిద్రం. ఓకే, ఎందుకంటే ఆయన్ని అప్డేట్ చేయనివ్వట్లేదు, చేసుకొనివ్వట్లేదు ఆయన్ని. ఎందుకంటే ఆయనలో ఒక స్పాంటనిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసేదాకా డిఎస్సి గురించి ఏ వైఎస్ఆర్సీపీ వాడని మాట్లాడాడే? అప్పటివరకు ఎవరు మాట్లాడలేదు. ఏ నోర్లు పడిపోయి ఒక్కొక్కడికి. ఇప్పుడు నాకు మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ అండి రెహమాన్ గారు. చేసిన తర్వాత వినండి ఒక నిమిషం. సీనియర్ జర్నలిస్ట్ మీరు, ఆయనకి ఒక పేపరు, ఒక మీడియా వ్యవస్థ ఉంది కదా, స్టింగ్ ఆపరేషన్ చేయలేరు? అవును. డిఎస్సి ప్రొసీజర్ తెలియదు ఎవరికిన్నా? దొనపోతలు కాయడం కొన్నారు ఒక్కొక్కడును. అసలు మెరిట్ లిస్ట్ ఎక్కడ కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఎక్కడ డిస్ప్లే అవ్వలేదు అన్న వార్త రాసాడు ఎవడన్నా? లేదు. చెప్పండి సార్, అథెంటికేటివ్గా చెప్పండి. లేదు. ఏం దొన్నపోతలకు గడ్డేస్తున్నారా, లేకపోతే దొన్నపోతలకు పళ్ళు తోముతున్నారా? నేను ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ తర్వాత అందరికీ ఉత్సవాలే. మన పవన్ కళ్యాణ్ అన్న తర్వాత నాకు అది డౌట్ వచ్చింది, ఏంటి ఇలాగ ఏదో పెళ్ళి అయితే అడావుడన్నట్టు, వీధిలో పిల్లలు అడావుడన్నట్టు. మీరు యాప్ట్ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ట్వీట్ చేశారో వీళ్ళ సందడి మొదలైపోయింది. అందరికీ గళాలు వచ్చేస్తున్నాయి. ముందు ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ఒకటి నేను చెప్తా సార్, మనం ఎవరైనా సరే, ఒక అనలిస్ట్ కానీ లేకపోతే తోటి జర్నలిస్టులు ఎవరైనా సరే, ఒక వార్త మీద బేస్ చేసుకుని ముందుకు వెళ్తారు. అవునా కదా? అంతే కదా. ఆ వార్త ఎక్కడి నుంచి వచ్చింది? అంట్లందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదాకా. అవును. మీరు గమనించారు ఇది? చుట్టూ ఉన్న భజన గాళ్ళు ఎవరు, ఈ తెపెల్ల గాళ్ళు ఎవరు? జస్ట్ క్లారిటీ ఇవ్వండి, ఎయిర్ క్లియర్ చేయండి ఫస్ట్. ఒక పక్క ట్రాప్ వేసి సాగు కొడుతున్నారు. ఓఎస్డి కృష్ణమోహన్నో, లేకపోతే ఇప్పుడు నిన్న కేఎన్ఆర్నో, దానికన్నా ధనంజయ రెడ్డినో, వీళ్ళందరినీ లోపలికి ఎత్తుకెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళని కెలుకుతున్నారు అంటున్నారు. అవును. అంటే ఉన్నవాళ్ళు బయటకు వచ్చినా దమ్మిడి ఉపయోగం లేదు. ఇది గమనిస్తున్నారా మీరు? జాగ్రత్తగా గమనించండి. పాత దరిద్రం అంతా మళ్ళీ ఎదమాలు వేసుకుని అక్కడే దాపరించున్నారు కదా ఉండి. అంటే వీళ్ళకి ఎలాంటి కుషామత్ రాజకీయం అలవాటు అయిందంటే సార్, ఏదైనా సరే సజ్జల రామకృష్ణారెడ్డి మీద తోసేస్తే అయిపోద్ది. మార్కెట్ అంతా సజ్జల రామకృష్ణారెడ్డి తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తారు కదా. ఆయన బలిపోసు చేస్తున్నారు. అది ఎలాగో ఆయన బకరా అవడానికే ఒకడు ఉంటాడు, ఒకడు. ప్రతి పార్టీలో ఒక బకరా ఉంటాడు. టీడీ జనార్దన్ తెలుగుదేశంలో ఉంటాడు, ఈయనేమో సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. అన్నీ వాళ్ళకే. అలా బాహుబలిలో చూడండి, బాణాలు కొడుతుంటే నిలబడితే కట్టపలాటాడు ఎవడో తీసుకురావాలి ఆయన బయటికి. మీరు గమనించండి కావాలంటే, ఎవడైనా ఒక పనికి వచ్చింది చెప్తున్నారు. అదే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి రాజీనామా దాకా గొల్లెట్టేస్తాను ఒక్కొక్కడును. ఒక అధికార ప్రతినిధి అయితే తొళ్ళగొట్టేస్తుంది, ఛాలెంజ్లు ఇచ్చేస్తుంది, ఒక ఎమ్మెల్యేని తీసుకొచ్చి మాట్లాడేస్తామని. ముందు రంధ్రాన్వేషణ ఎందుకు జరగలే? నేను అంటుంది అదే సార్. ఇప్పుడు నీకు సబ్జెక్ట్ ఎప్పుడైనా సరే, డిఎస్సిలో అవకతవకలు, ఎవడో సిఆర్డిఏలో పనిచేస్తున్నోడికి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆడు ఎంతకన్నా తెంగరబుచ్చి గడిచి ఉన్నాడు. వాళ్ళ నాన్నకి ఆరోగ్యం పోలేక ఎగ్జామ్ ఇంటర్వ్యూకి వెళ్ళలేదట, 30 ఫోన్లు చేసిరండి ఎఫిడవిట్ వేస్తాడు. మీరు గమనించారా? ఇది హ్యాండింగ్లో ఆయన మళ్ళీ చెప్తున్నాడు. మోడస్ ఆఫ్ ఆపరెండి అన్న పదాన్ని వాడిన జగన్మోహన్ రెడ్డికి, మోడస్ ఆఫ్ ఆపరెండి బయట జరుగుతుందని కాదు, లోపల కూడా జరుగుతుంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ప్లీజ్ అవేర్ ఆఫ్ ఇట్. ఈ దైద్రగొట్ట కోర్ట్ ఆపరేషన్లు మీ దృష్టికి వస్తే అది డిఫరెంట్ వైబ్రేషన్స్ జరుగుతున్నాయి. మీ దృష్టికి రాకుండా సప్రెస్ చేస్తున్న వాళ్ళని ఎంటబెట్టండి. అలా సప్రెస్ అయిన ఇష్యూలు ఎన్ని ఉన్నాయో ఇంకా లెక్కన. ఇది ఒక మచ్చుతున్నకు చెప్తున్నాను. ఇప్పుడు డిఎస్సి విషయం నేను ఒకటే చెప్తా, ఇట్ ఈస్ బూమ్ అరాంగ్. ఎలా అంత భయంకరంగా బూమరంగ్ అయిందంటే, డిస్ప్లే చేయలే, మెరిట్ లిస్టు డిలీట్ చేశారు ఏకంగా. సో కలెక్టర్ ఆఫీసులు ఎంతమంది బాధ్యత? ఇట్స్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఫస్ట్ మెజిస్ట్రేట్ అండి కలెక్టర్ గారు అంటే. కలెక్టర్ గారికి 16,000 పోస్టులు డిఎస్సి పబ్లిసిటీ తెలీదా? ఇస్ ఇట్ నాట్ అ బిగ్గెస్ట్ జోక్? స్టేట్ వైడ్ జరిగిందే కదా అది. అవును. స్టేట్ వైడ్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయిన ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కేటగిరీ ఉన్న కలెక్టర్ గారికి ఆఫీస్లో డిస్ప్లే అవ్వట్లేదంటే, ఈజ్ ఇట్ నాట్ ఎ కాన్స్పిరసీ? ఈజ్ ఇట్ నాట్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్? గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ని అపోజిషన్ అసెంబ్లీకి వెళ్ళకపోయిన దానికి అవహేళన చేస్తున్న దగ్గర ప్రతీదీ తానే చేసుకోనంటే చుట్టూ ఉన్న బోగోని బ్యాచ్ గాళ్ళు ఎవరు? ఎందుకు ఈ దైద్రాన్ని ఎంటర్టైన్ చేయవలసి వస్తుంది? అంటే స్మార్టెస్ట్ ఎక్స్క్యూజ్, ఏ తప్పైనా సజ్జల వల్లనే జరుగుతుందని ఎక్స్క్యూజ్ తీసుకోవడాక ఎన్ని ఉన్నాయి దీంట్లో ఫ్లాస్? ఫస్ట్ థింగ్, కలెక్టర్ ఆఫీస్లో డిస్ప్లే ఏమన్నా డిఎస్సి రిజల్ట్స్ వచ్చాయి సార్, కలెక్టర్ ఆఫీస్లో డిస్ప్లే, ఇది కామన్ సెన్స్ పాయింట్. మీరు నన్ను అడగొచ్చు, మీరేమండి అనలిస్ట్గా మీరేమైనా రియాక్ట్ అయ్యారా అని.
నేను అవలే, నేను చెప్తున్నా. మీరు ఇక్కడ ఉన్నారు, మీరు రియాక్ట్ అవ్వాలి. ఎందుకు చెప్తున్నామంటే ఇది టేకిన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ అన్న దగ్గర అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుందా ఉండదా? ఉంటుంది ఖచ్చితంగా. ఇదే జరిగింది. బెంగళైతనం ఎవరి దగ్గర ఉందో తెలుసుకోండి ఫస్ట్. ఈ పేపర్ నీది ఒకటే ఉంది, మీడియా వ్యవస్థ ఒకటే ఉంది, వీడికి చేసిన పని ఏంటి చెప్పండి ఫస్ట్. ఇదే కదా సార్ మనకి ఫస్ట్ ఐస్ బ్రేకింగ్ ఎక్కడ వస్తుంది? యనమల రామకృష్ణుడు గారు చెప్పారు నేను సాక్షి చదువుతానని, వాళ్ళకే ఫస్ట్ ఫీజులు ఎగిరిపోయి ఉంది కదా. ఏంటిది మనం డిఎస్సి డిస్ప్లే చేయలేదా అన్న చర్చ గవర్నమెంట్లో జరిగింది కదా. జరుగుతుందా జరగదా? ఖచ్చితంగా. డిస్ప్లే అవ్వలేదు, మెరిట్ లిస్టులు డిలీట్ అయిపోయి, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి అపాయింట్మెంట్ అవ్వలే, వాడేమో కోర్టు చుట్టూ 30 సార్లు వెళ్తే మళ్ళీ పిలుస్తున్నారట, ఆడు సిఆర్డి ఎంప్లాయ్ అట. ఈ టాగునింతాను ఎందుకు? ఇట్స్ ఆల్ ఫ్యాక్ట్స్. తర్వాత స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళు ఐడెంటిఫై చేయడం సార్. అవును, ఆ స్పోర్ట్స్ కోటా కూడా జీవోని అకస్మాత్తుగా మార్చేసి అందులో ఏవేవో స్పోర్ట్స్ పెట్టేశారు, ఏకంగా 64 రకాల స్పోర్ట్స్. అదే సార్, ఇంక తొక్కుడు బిల్ల కూడా పెట్టుంటారు. ఇవి ఎవరు అడ్రస్ చేయాలా? ఒకటి బాగా అలవాటు చేసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రెస్ మీట్, ఒక అందరూ మీలటాలు నాలటాలు అందరూ మాడేసిన తర్వాత తీసుకెళ్ళి గంప కొత్తగా ప్రెస్ మీట్ పెట్టించడం అలవాటి. విషయాలు ఎవడు చెప్పకపోతే అప్డేట్ అవ్వలేదు, ఇది తెలుసుకోండి ఫస్ట్. ఇజ్ ఇట్ నాట్ అ ఫెయిల్యూర్? అంటే మనం ఎప్పటి నుంచో మొత్తుకుంటుంది ఏంటి? మీలటోళ్ళు నలటోళ్ళు మాట్లాడేస్తే జగన్మోహన్ రెడ్డి గారితో పాడిందే పాడరా పాసిపల్లి దాసరి అన్నట్టు ప్రెస్ మీట్ పెట్టించడం తప్ప, లేటెస్ట్ అప్డేట్లతో ఆయన అంతా ట్వీట్ ఇస్తే మొత్తం పార్టీ అంతా పండగ వాతావరణమా? అంచేత ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి గ్యారంటీగా అడ్వాంటేజ్ తీసుకుంటుంది. బికాస్ అడ్వాంటేజ్ ఎలా తీసుకుంటుందంటే దే హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఏది ఎఫెక్టివ్ ఉండట్లే. ట్రూ అప్ ఛార్జీల దగ్గర నుంచి మొదలెడదాం, మామిడికాయ రైతులు మొదలెడదాం, లేకపోతే పత్తి రైతులు మొదలెడదాం, అది మిరపకాయ రైతులు మొదలెడదాం, పసుపు రైతులు మొదలెడదాం, అరటిగెళ్ళలు మాట్లాడదాం, ఏదైనా సరే అక్కడదక్కడే. నెక్స్ట్ పేజ్ లేదు. అంచేది అడ్వాంటేజ్ ఎవడు? కూటమి తీసుకుంటున్నాడు. చేయట్లేదంటే చేస్తున్నారు. ఎందుకు ఈ ఆరంభ సౌరత్వం కథలు? ఇలా మిస్లీడ్ చేయిస్తున్నాడు వాడు. ఇంకో ఇద్దరు ఉన్నారు అక్కడ ఎమ్మెల్సీ హోదాలు ఎలగబెడతావు. కెన్ యూ నేమ్ ఇట్? ఎందుకు చెప్పలేం? ఎమ్మెల్సీ హోదాలు అంటే ఇంకా అప్పటి లోపల తడుకున్నాడు అప్పటి తెలియదేంటి. ఎందుకు చెప్తున్నానంటే ప్రతిసారి జనాల్లోకి వచ్చి పూలేసేయడం. మీరు గమనించారా? ఇష్యూస్ బేసిల్లో అసెంబ్లీకి అయితే వెళ్ళరు, మండల్లో గ్రిల్ చేయలేవా ఎడ్యుకేషన్ మినిస్టర్ని? మళ్ళీ బొత్స సత్యనారాయణ గారే ఆరోగ్యాలు పణంగా పెట్టి వాళ్ళే మళ్ళీ అలకలు. అబ్బా యునానిమస్గా గెలిచేసాడు, నా మండల పదవి పోయినట్టే అని ఏడిసేవాళ్ళు ఉన్నారు తెలుసా. దీన్నే అంటారు వెనకటికి అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదని. గతంలో 2019-24 మధ్యలో 1,30,000 సచివాలయ ఉద్యోగాలు సచివాలయమే మీరు రిక్రూట్ చేసింది ఆగండి వైఎస్ జగన్ ప్రభుత్వం. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క గోల్మాల్ కూడా బయటికి రాలేదు. కేవలం 16,000 ఉద్యోగాల విషయంలో కూటమి ప్రభుత్వం ఇంతలా డిజాస్టర్ ఎందుకైంది? మీరు 1,34,000 సెక్రటరియట్ ఎంప్లాయీస్ చెప్తున్నారు. నేను ఇంకో డేటా చెప్తాను మీకు. ఆ డేటా ఏంటో తెలుసా సార్? మీకు తెలుసో తెలీదు? 1998లో 4,534 డిఎస్సి పోస్టులు జగన్మోహన్ రెడ్డి రిక్రూట్ చేశాడు. 1998లో డిఎస్సి ఏంటి సార్? 1998లో డిఎస్సి జరిగితే రిక్రూట్మెంట్ 4,534 మందిని జగన్మోహన్ రెడ్డి రిక్రూట్ చేసి 98 కోర్టులో నడిచింది. కరెక్ట్ గుర్తు. 2008 తెలుసా మీకు? 2,193 మందిని రిక్రూట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అవును, అది కూడా ఈయన ఇచ్చిన తర్వాత క్లియర్ అయింది. అది 6,100 పోస్టులు 2024లో అనౌన్స్ చేస్తే అది దానికి వీళ్ళు పెట్టారు. ఇంకో 10,000 కలిపి అర్థమైందా? ఎలక్షన్కి ముందు. ఇది కాక జిఏడి 3,784. అవును. స్పెషల్ డిఎస్సి ఇతరత్ర 1,802 మందిని రిక్రూట్ చేశాడు. అవును. పోలీస్ శాఖలో 6,811 మందిని, మెడికల్ ఆఫీసర్స్ 1,247, అది జీరో రిక్రూట్మెంట్. ఇవన్నీ చెప్తే నేను డిఎస్సికి సంబంధించిన విషయాలు ఎందుకు చెప్తున్నానంటే 98, 2008, 2024 నోటిఫికేషన్లో 6,100. ఎక్కడైనా ఫ్లాస్ కనబడ్డాయి మీకు? ఎక్కడా లేదు. నేను చెప్తుంది అదే సార్. ద గుడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ టు ది ఏపీ. బట్ అన్ఫార్చునేట్లీ లోపటున్న దరిద్రం మేళం ఆయనకి ఏం నడిచిందో దాపరించింది. చెప్పుకోలేకపోయారు. చెప్పనివ్వకుండా కోర్టు ఆపరేషన్. మీకు అర్థమవుతుందా? ఆ తెల్లవారుజామున పేపర్లో మెయిన్ కల్ప్రిట్. వారితో అడాప్ట్ అయిన వాళ్ళు ఎవరన్నది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో ఏరపోతే చాలా డేంజర్. ఇప్పటికైనా మించిపోలేదు సార్. ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. ఈ 3 ఏళ్ళలో అంతర్గత ప్రక్షాళన జరగకపోతే మాత్రం చాలా డేంజర్. ఎవడెవడు ఎలా ఎదిగిపోయాడు కళ్ళమ్మ చూసుకోమనండి సార్. స్పాన్ ఆఫ్ నో టైం. ఆయనకి మళ్ళీ ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. అంత పులివెందులు రేడియస్లో ఉన్న వాళ్ళే ఉన్నారు.
ఆయన రేడియస్లో ఉన్న వాళ్ళే ఉన్నారు. ఏ స్థాయికి వెళ్ళారో చూసుకోమనండి ఒకసారి. సరే, ఆయన విషయం పక్కన పెడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా అంతర్గత ఇది డిఎస్సి మాత్రం నేను స్పెసిఫిక్గా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు యాంటీనా తీస్తే వైబ్రేషన్స్, అవును, లేదంటే లేదు. సిగ్నల్ లేనట్టే. అంటే సర్వం తానై సర్వాధ్యక్షుల్లో పని చేసుకుంటేనే పని అవుతుంది. అవును. ఏం జరుగుతుంది? దిస్ ఈజ్ రెడిక్యులస్. కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు 16,000 పోస్టులు ఎందుకు రిక్రూట్ చేయలేకపోతుంది అంత విజయత సక్సెస్ఫుల్గా అంటే ఏం చెప్పాలి సార్? మీకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మాటకి వెళ్దాం. మోడస్ ఆఫ్ ఆపరెండి. ఇప్పుడు వాడు మోడస్ ఆఫ్ ఆపరెండి ట్రాన్స్పరసీ ఉందనుకోండి సార్. నేను ఇందాక చెప్పింది 98 to 2008 ఏమీ కాకుండా రిక్రూట్మెంట్ జరిగింది. 6,100 డిఎస్సి పోస్టులకి రిక్రూట్మెంట్ ఎట్లా జరిగింది? ఈ సెట్ అండ్ బెంచ్ మార్క్ అవే ఫాలో అవ్వాలి కదా. అవును, అవి ఫాలో అవ్వలేదు. స్పోర్ట్స్ కోటాని ఇష్టం వచ్చినట్టు మార్చేశారు. మెరిట్ లిస్ట్ ఏమో డిలీట్ చేశారు. తర్వాత డేటా డిలీట్ చేశారు. ఫస్ట్ ఇప్పుడు నేను ఇంకోటి అడుగుతున్నా, డేటా ఆల్సో డిలీటెడ్. అదే చెప్తున్నాను సార్. ఉద్యోగ సంఘాలలాగా సర్పంచ్ సంఘాలు, అలాగే విద్యార్థి విభాగం వైఎస్ఆర్సీపీకి ఉందా? ఇది కూడా మీకు క్వశ్చన్. అవును, విద్యార్థి విభాగం ఉంటే దీంట్లో ఫ్లాస్ పార్టీకి అడ్రస్ అవుతాయి. అవును. ఇప్పుడు ఉదాహరణకి ఏబీవీపీ ఉంటుంది బీజేపీకి, ఏఐటీయూసీ, ఇంకోటి ఏదో ఏంటంటే ఏఐసీసీ కదా, కాంగ్రెస్ ఏంటి అనుబంధ సంఘం, విద్యార్థి కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్. మీరు చూడండి కావాలంటే ఇప్పుడు తెలంగాణ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా ఒకటి పట్టుకుంటే ఎలా పట్టుకుంటారు? పీకి పాకం పెడతారు. ఇలా వైఎస్ఆర్సీపీ నుంచి విద్యార్థి విభాగం, ముఖ్యంగా వాళ్ళ మీడియా, ఈ రెండు ఫెయిల్యూర్స్ అయినా కదా. ఇక్కడ విద్యార్థులు వైఎస్ఆర్సీపీకి అలైన్ అయ్యి ఉంటే, ఒక విద్యార్థి విభాగం స్ట్రెంథన్గా పనిచేసి ఉంటే, డిఎస్సిలో ఫ్లాస్ మనందరికన్నా ముందు వాళ్ళు చెప్తారు కదా. వాళ్ళే చెప్తారు ఎగ్జాక్ట్లీ. యు గాట్ ఇట్. సో ఇక్కడ విద్యార్థి విభాగం అన్నది ఇక్కడ అడ్రస్ అయిందా లేదా? 0. ఇది మీరు గమనించండి. రెండోది, ఇప్పుడు అయిపోయిన తర్వాత లోకేష్ గారు రాజీనామా కావాలి, లోకేష్ గారి తప్పు, 15 లక్షలు తినేశారట, ఈ టాగునింతాల కథలు 100 చెప్పచ్చు. బట్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఇది. ఇదంతా అయిపోయిన పెళ్ళికి బాధ్యలే కదా. ఇక్కడ తెలంగాణలో కానీ గతంలో కానీ ఎప్పుడైనా సరే డిఎస్సి 2008, 1998 జగన్మోహన్ రెడ్డి గారు రిక్రూట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అప్పుడు విద్యార్థి విభాగాలు తోలు తీసేశారు కాబట్టి. ఉన్న ఫ్లాస్ అన్ని కోర్టు త్రూగా రిజాల్వ్ అయితేనే కానీ. అవును, అప్పుడు వాళ్ళు సమర్థవంతంగా నిర్వహించలేకపోవడంతో వాళ్ళకు విద్యార్థులందరూ కోర్టుకు ఎక్కారు. అది ఈయన టైంకి వచ్చేటప్పుడు క్లియర్ అయింది. ఈయన రిక్రూట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో దీస్ ఆర్ ఆల్ క్వైట్ కామన్ ఇన్ దిస్ అన్నప్పుడు ఈ కామనాలిటీని ఎందుకు నువ్వు అడ్రస్ చేయలేపావు? ఎక్కడ దాకా వెళ్ళిపోయింది ఇది? అక్కడికి ప్లేస్మెంట్స్ అయిపోయి, ప్లేస్మెంట్లు కూడా ఉన్న దగ్గర ఇప్పుడు మీరు ఎత్తే యాంటేనా సిగ్నల్ ఎవరికి వీక్? ఇది గమనించండి.